మరి నా పాపములు క్షమించబడి ఉన్నాయని నీవు నిజముగా చెప్పగలవా? నిజంగా చెప్పగలను. మరి క్రీస్తు కొరకు అవమానము, నింద, మరి శోధనలు ఇవన్నిట్లో కూడా నమ్మకముగా జీవించగలని వాగ్దానం చేయగలవా? అవును, వాగ్దానం చేయగలను. పరిశుద్ధాత్మ దేవుని ఎదుట, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీ మనస్సాక్షిని నిర్మలముగా కాపాడుతుందని వాగ్దానం చేయగలవా? వాగ్దానం చేయగలను. అవునా, నీవు ఇచ్చినటువంటి సాక్ష్యమును బట్టి మరి నీకు బాప్తిసం ఇస్తున్నాను. ప్రేమగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నీ సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీ నామంలోనికి బాప్తిసం ఇస్తుండగా నీ ఆత్మను కుమ్మరించండి. నీ కొరకు జీవించే నమ్మకమైన సాక్ష్యంగా చెప్పుకొచ్చండి. హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఈ యొక్క బాప్తిసంలో సాక్షితో సాగుతున్నాను. దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు నేను దీవించి ఆశీర్వదించి ఈ యొక్క సంఘంలో నీ యొక్క మహిమ కొరకు జీవించినట్టు సాయం చేయమని కోరుతూ ఉపయోగించుకోండి. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పూర్వ ప్రవేశం హల్లెలూయా.